నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. మిడిల్ ఈస్ట్ లో హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సముద్ర రవాణా సంస్థ అయిన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ IMO నివేదిక ప్రకారం ప్రస్తుతం 1500 నౌకలు గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో దాదాపు 20,000 మంది సిబ్బంది ఉన్నట్టుగా సమాచారం. ఈ నౌకలు చిక్కుకుపోవడంతో ఆయా దేశాలన్నింటికీ కలిపి దాదాపు $1,00,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ హెర్మోజ్ జలసంధిపై కఠిన నియంత్రణలు అమలు చేయడంతో ఈ సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అయితే యుద్ధ పరిస్థితులు, క్షిపణి దాడుల హెచ్చరికలు, సముద్రంలో అమర్చిన సీ మైన్ల వంటి ప్రమాదాల కారణంగా చాలా నౌకలు ముందుకు కదల్లేక నిలిచిపోయాయి. నౌకల్లో చిక్కుకున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం, తాగునీరు, ఇంధనం, మందుల కొరత ఏర్పడుతోంది. కొంతమంది నావికులు రాత్రిపూట క్షిపణులు, డ్రోన్ దాడుల శబ్దాలతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్టుగా వెల్లడించారు. భారతీయ నావికులు కూడా ఈ సంక్షోభంలో చిక్కుకుపోయిన వారిలో ఉన్నారు. ఈ పరిస్థితిపై IMO తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నావికుల భద్రత కోసం ప్రత్యేక సముద్ర కారిడార్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. చమురు రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అనేక షిప్పింగ్ కంపెనీలు గల్ఫ్ మార్గాల్లో ప్రయాణాలు నిలిపివేయడంతో సరుకు రవాణా ఆలస్యమవుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసు వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. భారత్ కూడా పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయ నావికులను సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు చేపడుతోంది. భారత నౌకాదళం ప్రత్యేక భద్రతా ఆపరేషన్లు నిర్వహిస్తూ భారత జెండా ఉన్న నౌకలకు రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. దౌత్య మార్గాల తర్వాత కూడా నౌకలు కదలలేకపోతే భారత్ లో ఇంధనం, గ్యాస్ ధరలు పెరగటం ఖాయం. అటు ట్రంప్ మాత్రం హార్ముజ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే 40,000 మంది సైన్యాన్ని పంపించిన అమెరికా తాజాగా మరో 10,000 మంది మైనర్లను హెర్మోజ్ కు పంపించింది. హెర్మోజ్ జలసంధిని కాపాడటం, అమెరికా స్థావరాలను రక్షించడం తమ ధ్యేయమని చెబుతున్నప్పటికీ ఇతర దేశాల నౌకలు మాత్రం నిలిచిపోతున్నాయి. మరికొన్ని రిపోర్ట్ల ప్రకారం సైనికులతో పాటు యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కూడా అమెరికా తరలించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ భూభాగంపై పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు అనుమానాలు కలిగిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.